చూస్తుంటే ముఖ్యంగా లడ్డు రో వచ్చినప్పుడు ఎంతో దారుణమైన విమర్శలు నేషనల్ మీడియా నుంచి వస్తుంటే పోనీ వీళ్ళకి ఇబ్బందిగా ఉంది, నన్ను ఆపాలని చూస్తున్నారు, లెటర్ ఫార్మాట్లో నన్ను పిలవకూడదు అన్నట్టు మిగతా వాళ్ళ పేర్లు పంపించి వీళ్ళని మాత్రమే పిలవండి, నన్ను పిలవద్దని చెప్పకుండా నాకు పొగబెట్టడం ఏదైతే ఉందో నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజే నేను ఆ విధంగా రిజైన్ చేయాలని సదరు వ్యక్తి కోరుకున్నాడు. కానీ నేను ఉగ్గబట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగాలనే ప్రయత్నం నాది ఏదైతే ఉందో జగన్ గారు నన్ను ఆదరించారు. కానీ అదే వాళ్ళకి నచ్చలే. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావో కానీ జగన్ గారికి మాత్రం సన్నిహితంగానే ఉంటున్నావు, మాకు ఎందుకో అర్థం కాదు నీ మీద అంత ప్రత్యేకమైన ప్రేమ. కానీ అంత ప్రేమ ఉన్నప్పటికీ ఆయన్ని వదులుకోవడం అనే చర్య ఏదైతే ఉండిందో వీళ్ళు పెట్టే రోజువారీ ఇబ్బందులు, రోజువారీ పోయి ఆయన కంప్లైంట్ చేస్తామా సార్? చేయలేము. ఎందుకు కంప్లైంట్ చేయలేదో తెలుసా సార్? కంప్లైంట్ చేయొచ్చు కూడా, కానీ గత 45 రోజుల ముందు 50 రోజుల ముందు తిరిగి ఆయనకి మొత్తం స్టేట్ మీద పెత్తనం రాసి ఇచ్చినప్పుడు ఇంకెవరికి పోయి చెప్తాం, ఏమని చెప్తాం సార్? సో ఇది జరిగే పని కాదని అనిపించింది. ఇంతకు మించి కారణాలు ఏం లేవు. అట్ ద సేమ్ టైం నా ముందున్న ఆప్షన్స్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ లేదా వదిలి వచ్చిన కాంగ్రెస్. వదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాల్యూస్ లేవని నేను డిసైడ్ చేసి లెటర్ రాసి ఇచ్చొచ్చారు. అవును. సో ఎలా ఎలక్కి వెళ్ళాం. సో తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా రూలింగ్లో ఉన్న పార్టీ. రూలింగ్లో ఉన్న పార్టీకి పోతే ఆ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ తరఫున అన్ని మాటలని అక్కడికి వెళ్ళి అధికారంలో ఉంది కదా అని వెళ్ళడం ఎంతవరకు న్యాయం అని అనిపించింది. ఎథిక్స్ ఆలోచించారు బాగా, ఖచ్చితంగా ఆలోచించడంతో పాటు ఇది కరెక్ట్ కాదని నా నిర్ణయం. జనసేన కూడా అదే పద్ధతిలో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరపున మేము మాట్లాడిన మాటలో 85% 90% స్క్రిప్ట్ ఓరియంటేషన్, పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్. ఒక 10% మేము నాయకుడికి నచ్చాలి, పార్టీలో ఎదగాలి కాబట్టి సొంతంగా జోడించిన కొన్ని పదాలు కావచ్చు, వాటిలో తిట్లు కూడా ఉండొచ్చు. అంటే మీరు ఓన్గా చెప్పడానికి ఏముండదు, అక్కడేం ఉండదు సార్. అంటే మన మనసులో భావాలు చెప్పడానికి లేదు. మనసులో భావాలు తెగించి నేను చెప్పాను. వాటికి అనేక సార్లు నాకు అక్షింతలు కూడా పడ్డాయి పార్టీలో. ఎందుకంటే పార్టీలో జరుగుతున్న లోపాలని బహిరంగ వేదికల మీద చెప్పబట్టే, ఇంక్లూడింగ్ సాక్షి ఛానల్లో కూడా మాట్లాడేయబట్టే నాకు ఈ పరిస్థితి వచ్చింది. మనం ఇలా చేస్తే ఇలా అయిపోతాం అని చెప్పి నేను ఒక్కనే ధైర్యం చేశాను. పార్టీలో ఎవరు అంత ధైర్యం చేయలేదు. కానీ ఆ కారణాలతో 1-2 సార్లు నన్ను తప్పించాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాపాడారు.